నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. కోస్తా జిల్లాల నుంచి శ్రీవారి సన్నిధికి వెళ్ళేటువంటి తిరుమల భక్తులకు గతంలో గంటల కొద్ది ప్రయాణం చేసే ప్రయాణం కేవలం 6 వరుసల రహదారిపై గంటలోపే ప్రయాణం చేసేటువంటి మార్గం రెడీ అయ్యి ఇటీవల ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కోస్తా జిల్లాల నుంచి రోడ్డు మార్గంలో తిరుపతి వెళ్ళేటువంటి ప్రయాణికులకు ఇంతకాలం ఈ నాయుడుపేట రేణిగుంట మధ్య ప్రయాణం అంటే కొంత నరకం కనిపించేది. వాహనాల రద్దీ ఉన్నప్పటికీ కేవలం 2 వరుసలతో అధ్వాన్నంగా ఈ రోడ్డు ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. అయితే అధిక సంఖ్యలో ప్రమాదాలు నమోదయ్యేవి. కేవలం 57 కిలోమీటర్ల ఇక్కడ జర్నీ ఉంటుంది 2 పట్టణాల మధ్య. అయితే ఈ 57 కిలోమీటర్లకు గాను 2.5 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు 6 వరుసల రహదారి అనేది అందుబాటులోకి వచ్చింది. నేషనల్ హైవే 71 విస్తరణ దాదాపు పూర్తి కావడంతో ఇటీవల దీనిపై వాహనాల రాకపోకలు అయితే అనుమతిస్తున్నారు. దీంతో కేవలం గంటలోపే ఈ యొక్క 57 కిలోమీటర్ల ప్రయాణించి తిరుపతి వెళ్ళేటువంటి అవకాశం ఏర్పడింది. కోల్కతా చెన్నై జాతీయ రహదారిలో ఈ నాయుడుపేట వద్ద మొదలైనటువంటి ఈ శ్రీకాళహస్తి ఏర్పేడు మీదుగా కడప రేణిగుంట చెన్నై ఈ జాతీయ రహదారిలోని రేణిగుంటకు సమీపంలో ఈ రహదారి అయితే కలుస్తుంది. సుమారు 1931 కోట్ల రూపాయలతో దీని నిర్మాణ పనులు 2020 డిసెంబర్లో మెగా ఇంజనీరింగ్ సంస్థకు అయితే అప్పగించారు. 267 హెక్టార్ల భూసేకరణలో చాలా వరకు కొలిక్కి వచ్చాక 2022 జనవరి 31 నుంచి పనులు మొదలు కావడం అయితే జరిగింది. ఈ చెన్నై కోల్కతా జాతీయ రహదారిలో ఈ కలిసేలా నాయుడుపేట వద్ద ట్రంపెట్ ఇంటర్చేంజ్ నిర్మించగా రేణిగుంట వద్ద రౌండ్ ఆల్అవుట్ నిర్మించారు. మధ్యలో కాళహస్తి ఏర్పేడు వద్ద బైపాస్లు అయితే నిర్మించడం జరిగింది. స్థానిక వాహనాలు హైవే మీద రాకుండా ఇరువైపులా సర్వీస్ రోడ్లు అందుబాటులోకి తెచ్చారు. కార్లు వంటి వాహనాలు ఈ గంటకు 100 కిలోమీటర్లను, లారీలు అయితే బస్సులు వాహనాలు అయితే గంటకు 80 కిలోమీటర్లు వెళ్ళేలా డిజైన్ చేసి నిర్మించారు. ఒకవైపు 3 వరుసలు 14.5 మీటర్ల చొప్పున 2 వైపులా కలిపి 29 మీటర్లు మధ్యలో మీడియన్ 4 మీటర్లు కలిపి మొత్తం 33 మీటర్లు వెడల్పు ఉంటుంది రోడ్డు. ఇక మీడియన్ నుంచి మొదటి లైన్లను కార్ల వంటి లైట్ మోటార్ వెహికల్ కోసం, ఈ 2వ లైన్ను లారీలు బస్సుల కోసం, చివరన ఉండేటువంటి 3వ లైన్ అత్యధికంగా లోడుతో వెళ్ళేటువంటి ఎక్కువ చక్రాలు ఉండే భారీ వాహనాలకు కేటాయించడం అయితే జరిగింది. ఇక 57 కిలోమీటర్ల పొడవున ఈ యొక్క మీడియన్లో మొక్కలు గడ్డి పెంచేందుకు ఈ యొక్క డ్రిప్ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. వంతెనలు, అప్రోచ్లు, సర్వీస్ రోడ్లు, గ్రామాలున్న చోట క్రాస్ రోడ్ల వద్ద కలిపి 1500 స్తంభాలు వేసి ఈ లైటింగ్ ఏర్పాటు చేశారు. ఏర్పేడు వద్ద ఈ టోల్ ప్లాజా అయితే నిర్మించడం అయితే జరిగింది. ఈ భారీ వాహనాలకు ఆటంకాలు కలిగినా పనులు చేయగలిగినామని ఈ యొక్క ఇంజనీరింగ్ సంస్థ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇక శ్రీకాళహస్తి వద్ద స్వర్ణముఖి నదిపై వంతెనతో పాటు 7 ప్రధాన వంతెనలు, చిన్న వంతెనలు ఒక 10, 3 ROVలు, 6 చోట్ల వెహికల్ అండర్ పాస్లు అయితే నిర్మించారు. టోటల్గా ఏది ఏమైనా నాయుడుపేట నుంచి తిరుపతి వరకు, రేణిగుంట వరకు, తిరుపతి వరకు గతంలో 57 కిలోమీటర్ల మేర రోడ్డు బాగా నరకప్రాయంగా ఉండేది. ప్రజెంటు అటువంటి విధానం లేకుండా ఈ యొక్క కన్స్ట్రక్షన్ పూర్తి చేయడంతో 6 వరుసలు నిర్మించడంతో కేవలం గంటలోనే ప్రయాణం చేయొచ్చు. అది ప్రయాణికులు వినియోగించుకోవాలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే కోరుతుంది. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.